అనాథలు అంటారు. ఇక్కడ మన ఎమోషనల్గా మన ఫ్రెండ్స్ని చూస్తే కనుక మనకు తెలిసిపోతుంది మన ప్రేమ ఆప్యాయతలు ఎలా ఉన్నాయో, ఎంత మిస్ అవుతున్నాయో, ఎంత లవ్. వీ రియలీ లవ్ యూ మ్యామ్, వీ మిస్ యూ వెరీ మచ్, వీ అడోర్ యూ. మీ చైర్ చూసినప్పుడల్లా మీరే గుర్తొస్తుంటారు. అరే మారు అరుణ టీచర్ వెళ్ళి పిలుచుకొద్దాము అని అనిపిస్తూ ఉంటుంది మాకు. వీ రియలీ మిస్ యూ మ్యామ్. నెక్స్ట్ వీ హ్యావ్ మన గాన గంధర్వుడు వచ్చేస్తున్నారు. గంధర్వుడు మాట పాట తర్వాత పాట. మీరు సీతారాములు అన్నారు కదా, అదే పాడతారు మళ్ళీ. తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పయనమయ్యే, మీ బాటలో నేను కూడా, మీ బాటలో. నా పాట ఇష్టం లేదు మీకు. తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పయనమయ్యే, మీ బాటలో నేను కూడా అనుచు సీతమ్మ తల్లి. ఓ పడతి ఆడవిలో పడలేవు కష్టాలు అనే రాముడు, మీ నీడనే వదిలి వెళుతూ ఎలా వెళతారు అనెను సీత. భార్యాభర్తల సంబంధాన్ని, తండ్రి కొడుకుల సంబంధాన్ని, వీటన్నిటిని కూడా అద్భుతంగా ఈ యొక్క చిన్న స్టేజ్లో వర్ణించారు. ఇక్కడ కూడా అద్భుతమైన భార్యాభర్తలు మనం చూస్తూ ఉన్నాం. అందులో మనం ఎదురుగా ఉన్నటువంటి అరుణాదేవి టీచర్తో నాకున్న ఒక రెండే రెండు విషయాలు మాత్రం నేను పంచుకోవాలనుకుంటున్నాను. టీచర్ పేరు అరుణ, కానీ మనసంతా కరుణ. ఎందుకంటే టీచర్ ఎప్పుడు వచ్చినా సరే టీచర్తో పనిచేసిన ప్రతి రోజులో కూడా ఎన్నోసార్లు టీచర్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎప్పుడైనా ఆఫీస్లో చాలా బిజీగా ఉండేటప్పుడు టీచర్ వచ్చేవారు. సార్ బిజీగా ఉన్నారంటే, టీచర్ ఒక్క 10 నిమిషాలు ఆగుతారంటే, పర్వాలేదు సార్ అని ఒక గంట తర్వాత వచ్చేవారు. మళ్ళీ గంట తర్వాత వచ్చినప్పుడు పర్లేదు సార్ మళ్ళీ నేను వస్తానండి అని వెళ్ళిపోయేవారు. అంతేగాని అసలు ఏమాత్రం ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు అనే ఒక అద్భుతమైన మనస్తత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తి. అందరూ క్లాప్స్ కొట్టాలి. మీరందరూ కూడా మీరు వింటున్నారు కానీ క్లాప్స్ ఒక్కరు కూడా కొట్టట్లేదు. అలాగే ఇంకోటి ఏంటంటే ప్రసాదాలు చాలా తీసుకొచ్చేవారు. తీసుకొచ్చినప్పుడు మర్చిపోకుండా నా వాటా నాకు ఇచ్చి ఎప్పుడు కూడా నన్ను బాధ పెట్టకుండా చూసుకున్నారు ఆవిడ. స్వీట్స్ కూడా, ప్రసాదాలు స్వీట్స్ ఏదైనా తీసుకొచ్చి శ్రీనివాస్ సార్ మీరు ఎక్కడున్నారు అని వెతికి మరీ తీసుకొచ్చి తినిపించి నన్ను మరొక 3 కేజీలు వెయిట్ పెరిగేటట్టు చేసిన వ్యక్తి ఆవిడ. ఏదేమైనా సరే టీచర్ మిస్ అవుతున్నా. ఎంతో అసలు చాలా 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 విషయాలు పంచుకోవడానికి ఉన్నప్పుడు కూడా సమయాభావం వల్ల అసలు మాట్లాడలేకపోతున్నాను. మీరు నాకు అందించిన సహకారం, స్కూల్కి అందించిన సహకారానికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను టీచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఉండాలి. ఫోన్లో కాంటాక్ట్ చేస్తూ ఉండాలి. మేము కూడా మీకు కాంటాక్ట్ చేస్తుంటాం. మీ అమూల్యమైన సలహాలు మాకు ఇస్తూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సో అందరూ మాట్లాడేసాం. నేను ఇంకా మాట్లాడొద్దని మైక్ కూడా చెప్తుంది. సో ఇలాంటి మైక్ ఇచ్చి మేడం మన ప్రోగ్రాంలో చేస్తున్నారంటే ఘనత మేడంది. సో అయినా కూడా ప్రోగ్రాం ఎక్కడ తగ్గేదేలే అనుకుంటూ మనం ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతున్నాము. అందరం మాట్లాడము. సార్ చిరునవ్వుతో ఉన్నారు. మన రాముడు అయినటువంటి మన మురళీధర్ సార్ గారు. సో ఐ రిక్వెస్ట్ హిమ్ టు సే ఫ్యూ వర్డ్స్. మీరు మాట్లాడుతుంటే మాకు వినాలని ఎంతో మంది అక్కడ ఎదురు చూస్తున్నారు సార్. మీ అమూల్యమైన వాక్యాలు మా వినడానికి రెడీగా ఉన్నాం సార్. వి వెల్కమ్ యూ. సభకు నమస్కారం. ఇక్కడ ఉన్న టీచర్లు అందరికీ నమస్కారం. నేను కూడా 1వ తరగతి నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు గవర్నమెంట్ స్కూల్ అనే చదివాను.
ఒకటో తరగతి నుంచి ఉస్మానియాలో 84 పాస్ అయ్యే వరకు ఇంజనీర్. మళ్ళీ మేలనే చీఫ్ ఇంజనీర్ మంచిర్యాలలో రిటైర్ అయ్యాను. నా గురించి అంతే. ఈమె నిజంగానే చాలా సౌమ్యురాలు, చాలా మంచిది, చాలా కోపం కూడా వస్తుంది. నేను ఎవ్వరు చూడలేదు. మీ దగ్గర లేదు, మాకు తెలుసు. అదే ఆ కోపం నా మీదనే తీస్తుంది. ఆ రైట్ ఉంది ఆమెకు, ఆమెకు అధికారం ఉంది భార్యగా. సో మీరు అన్నట్టు చాలా చాలా సౌమ్యురాలు, మంచిది, చాలా దైవభక్తునేది. ఈ కార్యక్రమం ఇంత మంచిగా చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. మీకు అరుణాదేవి తరఫున కొత్త మైక్ సెట్ ఇస్తాం మేము. లేదు, తప్పకుండా చాలా మంచి మైక్ సెట్ డొనేట్ చేస్తాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు లోపల విషయాలు కూడా చాలా చెప్పారు. మాకు సౌండ్లు అప్పుడప్పుడు వచ్చేవి, ఈ సౌండ్లని మాకు తెలిసేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా నెక్స్ట్ వీ హ్యావ్ ZM ప్రమీల గారు. తనకు కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి మేడం తోటి. సో అవి షేర్ చేసుకోవాలని చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ హర్ టు సే ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ అకేషన్. గౌరవనీయులైనటువంటి HM మేడం గారికి, అలాగే అధ్యక్ష పదవిని అందించినటువంటి ఉపాధ్యాయులకు, అలాగే మరి ముఖ్యంగా పదవీ విరమణ తీసుకుంటున్నటువంటి మన అరుణాదేవి టీచరు మరియు వాళ్ళ యొక్క సార్ గారికి అందరికి కూడా నా యొక్క తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినాన మరి టీచర్ నవంబర్ మాసం స్టార్ట్ అవ్వగానే నాలో ఒక గుబులు అనేటటువంటిది పుట్టింది. అప్పటి నుండి కూడా నేను అనుకుంటూ ఉన్న మనసులో, అయ్యో ఈ మంత్ అరుణాదేవి టీచర్ రిటైర్మెంట్ ఉంది అదొక బాధ అనమాట. సంతోషమే కానీ బాధ. కానీ భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు ఇచ్చి శుభ్రంగా 61 సంవత్సరము ఆమె కంప్లీట్ చేసుకున్నదంటే ఇదంతా దేవుడి యొక్క కృప అని మనం అనుకోవాలి. చాలా సంతోషం, అదృష్టవంతురాలు. అందుకొరకే నేను సంతోషిస్తున్నాను. అంతేకాకుండా మరి ఇక్కడ చేరినటువంటి అన్ని సార్ కూడా మరి అరుణ యొక్క స్వభావం చూసినట్లయితే మరి మేమంతా కూడా యూసఫ్గూడలో అందరం కలిసి పనిచేసాము. అలాగే మళ్ళీ బోరబండ వచ్చాము, బోరబండ కూడా కలిసి పని చేశాము. తర్వాత నేను మాత్రమే యూసఫ్గూడకు మళ్ళీ తిరిగి వెళ్ళాను. టీచర్ యొక్క మనస్తత్వం మనకందరికీ తెలుసు. ఎవరిని నొప్పించరు, తాను ఎవ్వరు అంటారు కదా, అలాగనమాట. తాను బాధపడితే ఎవరిని నొప్పించదు అనమాట. అంత సౌమ్యంగా తన పని తను చేసుకుంటూ, తన టైం టేబుల్ తను ఫాలో అవుతూ, తన పిల్లలు, తన టైం టేబుల్, తన స్కూలు, ఇంత తప్పక ఆమెకు వేరే విషయాల్లో అసలు ఇన్వాల్వ్ అవ్వరు. చాలా సంతోషంగా మంచిగా తన సర్వీస్ కంప్లీట్ చేసుకున్నారు. అందు గురించి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా సారుకు ఉత్తమవంతురాలైనటువంటి గుణవంతురాలైనటువంటి భార్య దొరికినందుకు దాని విషయంలో కూడా సార్కి అభినందనలు తెలుపుతున్నాం. ఇంకనూ వారి యొక్క శేష జీవితాన్ని సంతోషంతోనూ నెమ్మదితోనూ వాళ్ళు గడపాలని భగవంతుడు ఆ కృప ప్రసాదించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. లక్ష్మి ఎటుపోయింది? నెక్స్ట్ అసలు మన లోపల సింగరు, యాంకర్లు, అసలు స్పీకర్లు చాలామంది ఉన్నారు. కాకపోతే నేను ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను మనసు మార్చుకొని ఒక అవకాశము మన డైనమైట్ లేడీకి ఇద్దాం అనుకుంటున్నా. వీ హ్యావ్ సంధ్య అండ్ ప్రమీల కమింగ్ టు అస్ టు సింగ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ అస్. మైక్ ఉంటుంది కదా, ఉంటే కొత్తది వస్తుంది కదా. అరుణాదేవి టీచర్ కోసం మేము ఇప్పుడు ఒక 5 నిమిషాల ముందు కుర్చీలో కూర్చొని మాకు మేముగా తయారు చేసుకున్న పాట చెప్పాలంటే ఇదే మా చిరుకానుక. మాలో మీరుగా మీలో మేముగా, మాలో మీరుగా మీలో మేముగా, కలిసే ఉన్నాము ఇన్ని నాళ్ళు, ఇంతలోనే అంతలోన గడిచిపోయే, ఈనాటితో మీకు మాకు దూరమాయే. అయినా ఏమిలే మనసే ఉండగా, అయినా ఏమిలే మనసే ఉండగా, మరువగలమ మన స్నేహము జీవితాన. మాలో మీరుగా మీలో మేముగా, కలిసే ఉన్నాము ఇన్ని నాళ్ళు.
పుస్తకాలు చదివినారో, ఎంత ఎంత విజ్ఞానం పొందినారో, చదివిన చదువులు పొందిన జ్ఞానము, చదివిన చదువులు పొందిన జ్ఞానము విద్యార్థులకు బహు చక్కగా పంచినారు. మాలో మీరుగా మీలో మేముగా కలిసే ఉన్నాము ఇన్ని నాళ్ళు, ఇంతలోనే అంతలోన గడిచిపోయే ఈనాటితో మీకు మాకు దూరమాయే. అయినా ఏమిలే మనసే ఉండచు, అయినా ఏమిలే మనసే ఉన్నచో మరువగలమ మన స్నేహము జీవితాన. మాలో మీరుగా మీలో మేముగా కలిసే ఉన్నాము ఇన్ని నాళ్ళు. థ్యాంక్ యూ. పర్వాలేదు సంధ్య, నేను నేర్పినట్టు పాడకపోయినా కొంచెం మామూలుగా పాడావు నాకు దగ్గరలో. గురువిని గారికి పాదాభివందనం. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. సో మన స్కూల్కి ఒక మహారాజు ఉన్నారు, వారెవరో కాదు దశరథ్ మహారాజుడు. సో వీ వెల్కమ్ దశరథ్ మహారాజా సార్ టు కమ్ ఆన్ టు ద డయాస్ టు సే ఫ్యూ వర్డ్స్. మా ఫ్యాకల్టీ, మా ఇంగ్లీష్ ఫ్యాకల్టీ గురించి మాట్లాడకుండా మీరు మైట్ ఎలా వాడుతున్నారు అని నన్ను నిలదీసి కడిగి ఉప్పు పాత్ర వేశారు సారు. ఇంకా నాకు అసలు నేను భరించలేకపోయాను సార్. మైక్ తీసేసుకోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. కొత్త మైక్ తీసు. సో రియల్లీ దిస్ ఈజ్ మై ప్రివిలేజ్ టు స్పీక్. ముందుగా స్టేజ్ మీద ఆశీనులైనటువంటి అతిరథ మహారథులందరికీ అండ్ అరుణ టీచర్కి అండ్ వాళ్ళ సార్ మురళీధర్ సార్కి కూడా ముందుగా నమస్సుమాంజనులు. అండ్ స్టేజ్ ముందున్న మన టీచింగ్ ఫ్రాటర్నిటీకి కూడా గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మాకు ఒక 1 month నుంచి రియల్గా టీచర్ చెప్తూ ఉంటే సో 1 month నవంబర్ రాగానే మాకు కూడా టెన్షన్ పెరుగుతూ పోయింది. నిజంగా ఈ కార్యక్రమం టీచర్ ప్రతిరోజు రావటము, ప్లానింగ్ చేయటము, ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి నాగలక్ష్మి టీచర్ ఎక్కడున్నా రావాలి. రిక్వెస్ట్ నాగలక్ష్మి టీచర్. అండ్ ఇంకొక అంత ఓవెన్సల్ ఈ ప్రోగ్రామ్కి తను ఒక 1 month నుంచి టైర్లెస్గా ప్లానింగ్ చేయడము, కలెక్షన్ చేయడము, టీచర్లందరినీ గ్యాదర్ చేయడము, చెప్పడము. అండ్ ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఇక్కడ మనకు నరసింహ సార్ రావాలని రిక్వెస్ట్. సార్ రండి సార్. సో ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ కావడానికి ప్లానింగ్ ఎవ్రీథింగ్ అంటే ప్యాచ్ వర్క్ కంప్లీట్గా అంతా ఓలెన్స్ డైరెక్టర్ రోల్ అనమాట మనకి. సార్ ఇక్కడ రండి, పైనకి రావాలి. సో సార్ అండ్ నాగలక్ష్మి టీచర్ కూడా అందులో నేను కొంచెం ఉడతా భక్తిగా నాది కూడా కొంచెం ఉంది. సో ప్లాన్ చేయడం, రోజు డే డిస్కస్ చేయడం, ఎలా చేయాలి, ఏం చేయాలి. మేడం వచ్చి చెప్పడం, మేడం టెన్షన్ పడాలి. నేను ఒకటే మాట్లాను, మేడం మీరు టెన్షన్ పడద్దు, ఎవ్రీథింగ్ గోస్ ఇన్ ఎ స్మూత్ వే. నేను నిన్నటి వరకు కూడా ఎలా అవుతుందో సార్, ఎలా అవుతుంది అంటే మంచిగా అవుతుంది మేడం, మీరే ఇబ్బంది పడద్దు అని చెప్పడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి ఫెస్ట్ అసలు రిటైర్మెంట్ ఫంక్షన్ అనడం కన్నా ఇది ఒక గ్రాండ్ ఫెస్ట్ అనుకోవచ్చు, సంబరాలు అనుకోవచ్చు. సో ఇంత గొప్పగా ఇంతమంది టీచర్స్ మనం అందరం ఒక దగ్గర కలవడం, ఎన్నెన్నో స్కూల్స్లో కలిసి మళ్ళీ తిరిగి ఇక్కడ కలవడం అన్నది ఇస్ అ బ్యూటిఫుల్ ఒకేషన్. ఈ క్షణాలను మనం అందరం కూడా చాలా సంతోషంగా ఇక్కడ గడిపామని అనుకుంటున్నాము. సో అదంతా కూడా అరుణాదేవి టీచర్ యొక్క ఫంక్షన్ మూలంగానే నేను చెప్పదలుచుకున్నాను. సో ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా అరేంజ్ చేయడము, జరగడము, టీచర్స్ అంతా రావటం కూడా ఇది చాలా సంతోషకరమైనటువంటిది. అందులో మేడం నుంచి మనం కొన్ని విషయాలు అంతే బికాజ్ ఎందుకంటే సేమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ కాబట్టి. సో మేడం మనం వస్తున్నారంటే మేడం వర్డ్స్ అండ్ స్వీట్స్ ఉంటాయి. వర్డ్స్ అండ్ స్వీట్స్ అంటే మాటలతో పాటు స్వీట్లు కూడా పట్టుకొస్తారనమాట. సో ఎప్పుడు మా జెంట్స్ స్టాఫ్ రూమ్కి వచ్చిర్రంటే మేడం ఏదో తీసుకొచ్చిర్రు అని అర్థం అనమాట. సో అట్లా టీచర్ రావడంతో ఒక స్వీట్నెస్ అనమాట.
అందులో అన్నట్టుగా సార్ ఒక మాట అన్నారు, మేడం కోపం కూడా చేస్తారని. సో రియల్లీ అయి ఉండొచ్చు సార్ నిజంగా. ఎందుకంటే ప్రతి మనిషిలో 2 ఫేజెస్ ఉంటాయి మనకి. సో మనం ఎప్పుడు కూడా టీచర్ను అంత కోపం ఆ ఆస్పెక్ట్లో చూడలేదు, ఎప్పుడు కూడా తను కనిపించలేరు కూడా. సో కానీ ఉండొచ్చేమో మేబీ, అంటే అది సార్ మీద అధికారంతో ఉండొచ్చు, అది సార్ మీద అటువంటి అది. కానీ టీచర్ ఓవరాల్గా సో గుడ్. ఆ క్యారెక్టర్స్ డిస్క్రైబ్ చేయలేము మనము. సో 2 లక్షణాలు, ఆమె యొక్క సాఫ్ట్నెస్ ఆఫ్ బిహేవియర్, ఎప్పుడు కూడా తను మాట్లాడే విధానం కానీ పద్ధతి కానీ చాలా ఎంత సాఫ్ట్గా అంటే మనం చాలా రేర్ పీపుల్ చూస్తాం అట్లాంటిది. సో అందులో అనుకువ ఇంకోటి హ్యూమిలిటీ అన్నమాట, రెస్పెక్టివ్నెస్, ప్రతి వాళ్ళతో మాట్లాడటం, పద్ధతిగా మాట్లాడడం. పిల్లలతో కూడా ఎంత విసిగించినా కానీ పిల్లలు ఎట్లా అంటే మామూలుగా మన పిల్లలు ఉండరు, అయినా కానీ ఎప్పుడు అంత తను ఎక్కువ కోపపడ్డట్టు అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. సో అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిని నిజంగా తను ఒక చదువుల సరస్వతి అనొచ్చు. అలాంటి టీచర్లు మనము ఈరోజు రేపు అంటే స్కూల్ వదిలిపోతుంది అని అంటే గొంతు మూగపోతుంది. మన గుండె లోతులు ఎక్కడో కొంచెం బాధ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు. ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ 2018 నుంచి మేము టీచర్తో కలిసి పనిచేయడము, ఇక్కడ టీచర్ మోనతో ఉండడము, ఈ క్యాంపస్లో రేపు ఆఖరి రోజుగా ఉండటము, టీచరు వెళ్తున్నారన్న బాధ చాలా మా అందరిలో ఉంది. అట్లాంటిది అంతేకాదు పద్మజ టీచర్ కూడా తను అసలు జనరల్గా మాట్లాడరు. అలాంటి టీచర్ ఈరోజు ఎమోషనల్ అవుట్బర్స్ట్ అయిపోయి టీచర్తో ఉన్న ఆ క్లోజ్నెస్, టీచర్ కూడా ఎంత బాధపడుతున్నారు. ఆల్మోస్ట్ వీఆర్ ఫీలింగ్ వెరీ సారీ దట్ వీఆర్ లూజింగ్ సచ్ ఏ ప్రెషియస్ టీచర్ని మేము కోల్పోతున్నట్టు రేపు నుంచి. సో అయినా కానీ ఇది తప్పదు, ప్రతి ఒక్కరికి ఇది తప్పదు ఒక కెరీర్ లో కూడా. సో మన జీవితం ఒక ప్రయాణము అనుకుంటే అందులో ఈ కెరీర్ కూడా ఒక మజిలీ లాంటిది, ఈ రిటైర్మెంట్ కూడా ఒక మజిలీ లాంటిది. కాబట్టి ఈ మజిలీని కూడా సంతోషంగా ఆహ్వానిస్తూ ఆమె రిటైర్మెంట్ తర్వాత కూడా సార్ అండ్ మేడం కూడా హ్యాపీగా లీడ్ చేయాలని, సో వారి రిటైర్మెంట్ లైఫ్ చాలా బ్లిస్ఫుల్గా ప్రాస్పర్గా జరగాలని, అయితే ఈ స్కూల్ బాండ్ ఇక్కడితోటి ఆపకుండా అది ఎక్స్టెండ్ కావాలని వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అవన్నీ కూడా చెప్తారని ఆశిస్తూ టీచర్కి ఒక ఆనందకరమైన జీవితం గడపాలని స్కూల్ తరపున, మా హెచ్ఎం తరపున, మా అందరి తరపున, మా టీచర్స్ అందరి తరపున కూడా మేము కోరుకుంటున్నాము. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ టీచర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ opportunity to me to speak about few words. Thank you very much teacher. సో ఇప్పుడు మన మేడం గారు చివరిగా తన యొక్క అనుభూతులు గోల్డెన్ వర్డ్స్ అనొచ్చు, మనం ఈ క్షణాలను ఎలా తను ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అన్నది చివరిగా అరుణ మేడం చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేడం మిమ్మల్ని మీరు నించుని అలా చూడలేము మేము, మీరు కూర్చుంటే అందంగా ఉంటారు, అలా నవ్వుతే ఇంకా బాగుంటారు. మీరు నవ్వి మాట్లాడే ముందు నేను ఇంకొక వ్యక్తిని పిలుస్తాను. ఆ సార్ చాలా తక్కువ మాట్లాడతారు, నన్ను ఊపేసింది నాగలక్ష్మి టీచర్ గారు. నేను ఇప్పుడు పక్కకి వెళ్తున్నాను. సో ఆ సార్ మాట్లాడితే ఇలా బాణం దిగాల్సిందే, 2 ముక్కలు మాట్లాడతారు, జనాలందరూ ఇట్లా నవ్వాల్సిందే, ఆ రోజుకు సరిపడా లాఫింగ్ థెరపీ అవ్వాల్సిందే. సో ఐ వెల్కమ్ ఆర్ అభిషేక్ సార్ టు ఆన్ టు ద డయాస్. చూడటానికి మాటలు రాని వారిలాగే కనిపిస్తారు, కానీ చెప్పాను కదా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, మామూలుగా ఉండదు. Good evening to all. We are at the conclusion of this program. I wanted something to be lighter on the side. It's a retirement of an English teacher. Something should go in English. Okay? మీకు అర్థమైనా కాకపోయినా ఆఫ్టర్ 2 lines వావ్ అనాలి. అది ఉర్దూలో ఉండే వావా, ఇది ఇంగ్లీష్లో ఉంది కాబట్టి యూ సే వావ్ అండ్ వావే అండి. వావ్ అంటే మళ్ళీ వేరే సౌండ్ వస్తుంది, ఓన్లీ సింగిల్ వావ్. సార్ కొంచెం థ్యాంక్ యూ. 2 lines ఫ్రమ్ మ్యామ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంకా స్టార్ట్ చేయలేదు. ఆల్వేస్ బీ ఎనర్జెటిక్, డోంట్ బీ టైరింగ్. సెకండ్ లైన్ తర్వాత ఇప్పుడు కాదు. ఆల్వేస్ బీ ఎనర్జెటిక్, డోంట్ బీ టైరింగ్. ఐఎమ్ నాట్ లీవింగ్ యూ, ఐఎమ్ జస్ట్ రిటైరింగ్.
So that was always be energetic, don't be tiring, because ma'am ni juice నేర్చుకున్నాం. Always be energetic, don't be tiring. And she's not leaving us, she's just retiring. And few lines from sir to madam. Sir husband కాబట్టి sir lines ma'am కి చెప్తున్నాం. చెప్పొచ్చా సార్? ఓకే సార్. దీని పాజ్ అంటారు, కామా. జస్ట్ ఎనీథింగ్ ఓకేనా సార్? అంటే కన్ఫర్మ్ చేసుకోండి సెకండ్ టైం. ఫ్రమ్ సర్ టు మ్యామ్. ఓకే, ఇట్స్ లైక్ దిస్. Sometimes it is sun, sometimes it is rain. They hardly come together like you, your beauty with brain. Wow. Social teacher English methodology సేమ్ ఉంటాయి కాబట్టి వాళ్ళ మ్యాప్ డ్రాయింగ్ వాళ్ళ రైటింగ్ చాలా బాగుంటుంది. సోషల్ టీచర్ మ్యాప్ వేస్తే ద వరల్డ్ వాజ్ నాట్ బ్యూటిఫుల్ అంటిల్ ఐ సా యువర్ మ్యాప్ డ్రాయింగ్. The world was not beautiful until I saw your map drawing. People's destiny would have been much better if it would have written with your handwriting. ఎందుకంటే వాళ్ళ రైటింగ్ బాగుంటుంది కాబట్టి. So again that point, sometimes it is sometimes it is rain. Sorry, sometimes it is sun, sometimes it is rain. They hardly come together like you, your beauty with brain. Wow. Once in a while you'll wear a saree. Once in a while you'll wear a saree. By seeing that every married man says, why I'm married, I'm sorry. అందుకే నేను 2 సార్లు పర్మిషన్ తీసుకొని జస్ట్ ఫన్ లైటర్ మూమెంట్, నాట్ సీరియస్. I know I'll fall in love with you, I'm wise. I know I will fall in love with you, I'm wise. That's why when I'm talking to you, I don't look into your eyes. The north may not know your importance because you are the southern spice. Thank you very much. ఒక్క నిమిషం. సో ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, సో ఈ స్కూల్కి సో హిడెన్గా ఉండేటువంటి వాళ్ళు లేకపోతే మనం లేము, మన స్కూల్ లేదు, ఒక సో అంతటి అయినటువంటి దీదీలు ఆయమ్మ దీదీలు రావాలని సో ముగ్గురు రండమ్మ ఇక్కడ. ఎందుకంటే ఇవి మీరు ఉండాల్సినటువంటి క్షణాలు ఇవి. అంజమ్మ, చిట్టమ్మ అండ్ విజయలక్ష్మమ్మ రండి ఫాస్ట్గా. సో ఒక నిమిషం ఇక్కడ వచ్చేసి, వీళ్ళు లేకపోతే ఒక్కరోజు మనం స్కూల్లో ఉండలేము, మనం కూర్చోలేము. సో వాళ్ళ శ్రమ ఎంతో విలువైనది. సో వాల్యుబుల్ సర్వీస్ దే ఆర్ రెండరింగ్ టు అవర్ స్కూల్. సో వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాంలో నిజంగా వాళ్ళ పాత్ర కూడా అద్వితీయమైనదని చెప్పడానికి సంకోచించడం. రండమ్మా, టైం అవుతుంది, రండి తల్లి. సో వీళ్ళు కూడా సో వీళ్ళ యొక్క సర్వీసెస్ కూడా వాల్యుబుల్ అని చెప్పడానికి సో వీఆర్ ప్రౌడ్ టు సే దట్. రండమ్మా. సో వీళ్ళని కూడా రెహాన్ పైన నిలబడతారా? టీచర్ వైపు సార్ అటు వైపు నిలబడండి. ఒకరు అటు వెళ్ళండమ్మా. సో వీళ్ళ పాత్ర కూడా ఈ ప్రోగ్రాంలో ఉంది కాబట్టి సో వీళ్ళ సర్వీసెస్ కూడా అన్మెజరబుల్. So at the same time I call PDs, Karnaka sir and Hemalata teachers, Lakshman sir and Suresh sir, Gautam, second and Agantandra Alam. Madan sir. So Madan sir, inka evaru andaru ravali. So fast, your valuable words. Okay. Respected sir on the stage and my dear madam and my dear friends, the children are not there now. I missed a lot. I'm very much sad, but the thing is, by seeing you all, I'm very much happy because you have accepted my invitation and you have attended my function. It's a great success to me. Then I can't forget these days, today, this day. But the thing is, I have so much of love and affection towards you. The thing is, I may miss you a lot by not seeing daily. I may come to the school, but not like this. Okay, that's all I can say. Thank you one and all
for attending my function and being in the presence of me. Your presence is so much solicited. Okay, thank you. మేడం షీఈస్ ఫీలింగ్ ఇమోషనలీ కొంచెం ఆ లవ్ అదంతా మనని మర్చిపోలేక అలా కన్నీరు సందిగ్ధం అవుతున్నారు. సో మేడం ఎక్కువ బాధ పెట్టదలుచుకోలేదు. నో, ఐ థ్యాంక్ అరుణ మేడం ఫర్ యువర్ డెలిషియస్ మేడం అండ్ సార్ సీతారాముల్ లాంటి జంట, సో శివ పార్వతుల్ లాంటి జంట. సో వీరికి ధన్యవాదాలు. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ డెలిషియస్ మీల్. వీ హ్యాడ్ ఎ గ్రేట్ మీల్ టుడే. యూ హ్యావ్ ఇన్వైటెడ్ us for this felicitation. Thank you so much madam and sir, and I thank our headmistress madam. I thank especially the Madhusudan sir, Ali sir for being a part of this program till the conclusion. Thank you very much sir. సార్ ఇది ఇలా ఉంటారని నేనైతే అనుకోలేదు. మీరు వచ్చిన వెంటనే వెళ్ళిపోయేవాళ్ళు. సో కాకపోతే ఈ ప్రోగ్రాంలో మీరు మాతో ఉన్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ హానర్డ్ to have your presence here sir. We are very thankful to you, and I thank all our teachers, all our students, and especially the Narsimha sir, and especially all our PTs, Hema teacher, Lakshman sir, and our Suresh sir, and who is the other missing? Lakshman sir, Karunakar sir, all PTs I thank one and all our beloved teachers, and all our dear students, and all our staff members as well as our dear children who are eagerly waiting for this day. So I thank one and all. ఇప్పుడు మీ ముఖ చిత్రాలు తీయడానికి మీరందరూ స్టేజ్ పైకి వస్తే we have a grand photo with our dear madam which will be a memory for us. Memories are always cherishable. సో అలాంటి మెమరీస్ మనకు ఉండాలంటే మనది ఒక బొమ్మ ఉండాలి. మన బొమ్మ ఒక చరిత్రలో పేజ్ లేకపోయినా ఫోన్లో ఒక బొమ్మ ఉండాలి. ఫోన్లో ఒక బొమ్మ ఉంటే అప్పుడప్పుడు అరే మనం అలా ఉన్నాము, మన మేడంతో దిగాము అని అన్న ఒక మెమరీ ఉంటుంది. సో కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ టు కమ్ అండ్ హ్యావ్ ఎ పిక్చర్ హియర్, ఫోటోగ్రాఫ్. సో దిస్ ఇస్ అ గ్రేట్ మూమెంట్. అరుణ, మీ చైర్ని అలాగే పెడతాము, మీకు కావాలంటే ఇంటికి కూడా పంపిస్తాము. సో వీఆర్ మిస్సింగ్ యూ వెరీ బ్యాడ్లీ. వీ లవ్ యూ మ్యామ్. మీలోని పేషెన్స్ మాకు ఆవగింజంతా కూడా లేదు. అలాంటి ఆవగింజంతన్నా కావాలని మేము ఆశిస్తూ ఉన్నాము. ఇంకా చేయాలి. నీకు అప్పుడే రిటైర్మెంట్ మన మేడం ఇవ్వరు. ఆశలు ఎన్నో ఉండొచ్చు, దానికి హద్దులు కూడా ఉండాలి. కాబట్టి మన మేడంకి దగ్గర హద్దులు ఉంటాయి, మన మేడం దగ్గర తాళాలు ఉంటాయి. కాబట్టి అందరినీ అలా రిటైర్ కానివ్వరు. So here